ఓం శాంతి. ఇప్పటి వరకు ఏదైతే చదివారో అదంతా మర్చిపోండి, పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోండి. అప్పుడే ఈ ఆత్మిక చదువులో పాస్ అవ్వగలుగుతారు. ఏ పిల్లలకైతే దివ్య బుద్ధి లభించిందో ఆ పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఈ కళ్ళతో చూస్తూ కూడా చూడరు. పాత ప్రపంచం ఇక అంతమవ్వనున్నది అని వారు బుద్ధిలో సదా ఉంటుంది. ఈ శరీరం కూడా పాతది, తమో ప్రధానమైనది, అలాగే ఆత్మ కూడా తమో ప్రధానమైనది. వీటిపై ప్రీతిని ఏముంచాలి? ఇటువంటి దివ్య బుద్ధి కల పిల్లలు పట్లే తండ్రి హృదయం కూడా జోడింపబడుతుంది. ఇటువంటి పిల్లలే తండ్రి స్మృతిలో నిరంతరం ఉండగలుగుతారు, సేవలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడైతే మీరు జ్ఞాన బుద్ధితో అన్నింటినీ మర్చిపోవలసి ఉంటుంది. దేని జ్ఞాపకం అంత త్వరగా పోదు. ఇప్పుడు మీరు ఈ అనంతమైన సన్యాసమును చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు కూడా పక్కా నిశ్చయం ఉంది. వీరి పవిత్రత బాగుంది, జ్ఞానం బాగుంది, ఈ సంస్థ బాగుంది అని చాలామంది అంటారు. మాతలు బాగా కష్టపడతారు, ఎందుకంటే అలసట లేకుండా అర్థం చేయిస్తారు. వారు తమ తనువు, మనసు, ధనములను ఉపయోగిస్తారు. అందుకే వారు మంచిగా అనిపిస్తారు. ఇప్పుడు తండ్రి ఉన్నారని మీకు తెలుసు. సాక్షాత్కారం జరిగినా జరగకపోయినా అనంతమైన తండ్రి వచ్చారు అని వివేకం చెప్తుంది. శాంతిధామానికైతే తప్పకుండా వెళ్ళాలి. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడకు తిరిగి రావాలి. మనుషులు ఈ విషయాలలో తికమకపడి ఉన్నారు. ఎవరైనా మరణిస్తే వైకుంఠానికి వెళ్ళారని భావిస్తారు. కానీ వైకుంఠం ఎక్కడ ఉంది? అక్కడైతే ప్రతి వస్తువు సత్వప్రధానంగా ఉంటుంది. అందుకే వాటిలో చాలా శక్తి ఉంటుంది. తమో ప్రధానంగా అవ్వడం వల్ల శక్తి తగ్గిపోతుంది. దానివల్ల రోగాలు, దుఃఖము మొదలైనవి కూడా కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు డ్రామాను తెలుసుకున్నారు. భక్తి మార్గం పాత్ర నడవవలసిందే. అందరూ భక్తిలో ఉన్నారు. ఇందులో ద్వేషం యొక్క అవసరమేమీ లేదు. సన్యాసులు ద్వేషాన్ని కలిగిస్తారు. ముక్తిలోకి అయితే ఎవరు తిరిగి వెళ్ళలేరు. ఎవరెవరైతే వచ్చారో వారిలో ఎవరూ తిరిగి వెళ్ళలేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది. అందుకే మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. కానీ కొందరు ఎలాంటి వారు ఉన్నారంటే వారికి నవలలు మొదలైనవి చదివే అలవాటు ఉంటుంది. జ్ఞానం అయితే పూర్తిగా లేదు. వారిని కోడి వంటి జ్ఞాని అని అంటారు. ఎవరైతే అనేకులకు దారిని తెలియజేస్తారో వారు ఎంతగా శ్రమిస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. వారికి సంతోషం ఎంతో ఉంటుంది. మీరు ఏదైతే చదివారో దాన్ని అంతటినీ మర్చిపోండి. ఈ ఆత్మిక చదువులో నిమగ్నమైపోండి. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు. దీని ద్వారా మీరు 21 జన్మల కొరకు దేవతలుగా అయిపోతారు. పురుషోత్తమ సంగమ యుగానికి చాలా కొద్ది సమయమే లభించింది. యూనివర్సిటీలోకి ఆలస్యంగా వస్తే ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. స్మృతి ఎంతో కష్టంగా నిలుస్తుంది. మాయ విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో మరియు సేవ చేస్తారో వారితోనే తండ్రి హృదయం కూడా జోడింపబడుతుంది. వాస్తవానికి అందరూ పిల్లలే. నావను తీరానికి చేర్చే నావికుడు చెప్తున్నారు, ఓ పిల్లలు, మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు మొదట క్షీర సాగరంలో ఉండేవారు, ఇప్పుడు విషయ సాగరంలోకి వచ్చి చేరుకున్నారు. ఈ పాత ప్రపంచంలో స్వయాన్ని అతిథిగా భావిస్తూ ఉండాలి. దీనిపై ప్రీతిని ఉంచుకోకూడదు. దీనిని చూస్తూ కూడా చూడకూడదు. ధైర్యము మరియు ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే తీవ్ర పురుషార్థి భవ. సర్వుల మనోకామలను పూర్తి చేసేవారే కామధేనువు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.